బలహీనుడని నీవు అనుకుంటున్నావు, బలవంతుడని దేవుడు నిన్ను చూస్తున్నాడు. మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అది శ్రమలు కానీ, పోరాటాలు కానీ, అది విజయం కానీ, యుద్ధాలు కానీ, విజయం రాని, అపజయాలు రాని, అపజయాల్లో కూడా దేవుడు పాఠాలు నేర్పిస్తాడు. ఏదో ఒక టైం వస్తుంది, ఆ రోజు పరిపూర్ణమైన ప్రత్యక్షతను దేవుడు నీకు ఇస్తాడు. ఆ రోజు తెరచిన పుస్తకంలాగా అన్ని దేవుడు నీకు బయలుపరుస్తాడు. అప్పుడు అంతవరకు నువ్వు అర్థం కాలేదే, ఇది అర్థం కాలేదు, అర్థం చేసుకోవాలని నీవు ఆరాటపడాల్సిన అవసరం లేదు. దేవుడు నిన్ను నడిపిస్తున్న మార్గంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అలా వెళ్ళిపోండి, అంతేకా. ప్రైజ్ ది లార్డ్. అర్థమైతే అర్థం చేసుకుని ప్రభుని స్తుతించండి, అర్థం కాకపోతే దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ ప్రభువా, నీ కృతజ్ఞతలు తండ్రి. నేనేమై ఉన్నానో అది నీ కృప ద్వారానే అయి ఉన్నాను. నాకున్నవన్నీ నీవిచ్చినయే ప్రభువా. నీవు దేవుని బిడ్డవే అయితే, దేవుని చేత ఏర్పరచబడిన వాడివి అయితే, ప్రభు నిన్ను ఎంపిక చేసుకున్నాడు. నీవు దేవుని దృష్టిలో ఉన్నావనే ఆ నిశ్చయిత నీకుంటే, అది ఎత్తు పళ్ళాలు, పోరాటాలు, కొండలు, లోయలు, ఎడారులు, అడవులు, అరణ్యాలు ఏమైనా కానీ నా ప్రభుతో పాటు నేను వెళ్తూ ఉంటాను. నా ప్రభు నేను స్తుతిస్తూ ఉంటాను. నా ప్రభుని స్తుతించి కూడా నేను ఉండలేను. నా గొంతులో ఊపిరి ఉన్నంత వరకు నా దేవునికి నేను కృతజ్ఞతగా ఉంటాను. మేలు జరిగిన ప్రభుని స్తుతించండి, మేలు జరగకపోయినా ప్రభుని స్తుతించండి.